రీసెంట్ గా మా అమ్మని చాలా రోజులైంది కదా చికెన్ పికిల్ చేయమ్మా అని అడిగాను. సరే అని చెప్పి స్టార్ట్ చేసేసారు. చూడడానికి చాలా టెంప్టింగ్ గా ఉంది కదా. ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్. ఫస్ట్ అయితే చికెన్ బోన్లెస్ పీసెస్ ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి నీట్ గా వాష్ చేసుకొని అందులోని ఉప్పు పసుపు యాడ్ చేసి డైరెక్ట్ పొయ్యి మీద పెట్టేయండి. చికెన్ నుంచి వాటర్ అంతా డ్రై అయ్యేదాకా కుక్ చేసేసుకోండి. తర్వాత చికెన్ ని ఆయిల్ లో యాడ్ చేసి డీప్ రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. అదే ఆయిల్ లోని ఫ్రెష్ గా గ్రైండ్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి మంచిగా ఫ్రై చేయండి. కొన్ని పుదీనా కరివేపాకు ఆకులు కూడా యాడ్ చేసుకొని ఫ్లేవర్ బాగుంటుంది. నెక్స్ట్ అందులోని మసాలా కోసం జీలకర్ర ధనియాలు హోల్ గరం మసాలాలని డ్రై రోస్ట్ చేసి గ్రైండ్ చేసి యాడ్ చేసేయండి. తర్వాత అందులోని మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ తో పాటు ఉప్పు పసుపు కూడా యాడ్ చేసి బాగా కలిపేసుకోండి. కొన్ని గార్లిక్స్ కూడా యాడ్ చేయండి, పికిల్ లోకి బాగుంటుంది. నెక్స్ట్ వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి స్పైసీనెస్ తగ్గ చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకోవాలి. అండ్ ఆ మిక్చర్ చల్లగైన తర్వాత అందులోని లెమన్ జ్యూస్ యాడ్ చేసేసుకోవాలి. అంతే, మన సింపుల్ గా నోరూరించే చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. ఇంట్లో ఎన్ని కూరలు ఉన్నా అన్నంలోని పికిల్ కలుపుకొని తింటే ఆ ఫీలే వేరు. అందులోని ఇలాంటి నాన్ వెజ్ పికిల్స్ ఉంటే పండగే. ఈ పికిల్స్ ఎంత ఊరితే అంత బాగుంటాయి. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. టైం ఉన్నప్పుడు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చేస్ గైస్.